Hello guys, today topic what is the scaling? This is Dr. Lakshmi from Elden Dental Hospital, Banjara Hills branch. సో స్కేలింగ్ అంటే ఏంటి? సో స్కేలింగ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో స్కేలింగ్ అంటే మనకి లైక్ గారె పట్టింది అని అంటారు. లేదు అనుకుంటే టీ స్టెయిన్స్ కానీ, కాఫీ స్టెయిన్స్ కానీ మనకి బ్రౌన్ కలర్‌లో స్టెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని రిమూవ్ చేసేదాన్ని మనం స్కేలింగ్ అంటాము. దాన్ని మనం క్లీనింగ్ అని కూడా అంటాము. సో ఇది వచ్చేసరికి లైక్ ఇన్ కేస్ మీరు ఎవ్రీ 6 మంత్స్ స్కేలింగ్ ఆర్ క్లీనింగ్‌కి వెళ్లారు అంటే అండి మనకి క్యావిటీస్ కూడా రావు. సో మోస్ట్ మనకి ఎక్కడ ఓరల్ హైజీన్ బ్యాడ్ అవుతుంది లేదా ఎందుకు క్యావిటీస్ వస్తాయి, చాలా మందికి టూత్ ఎందుకు వస్తాయంటే మెయిన్ రీజన్ ఇస్ ద స్కేలింగ్. సో ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెకప్‌కి వెళ్ళండి. స్కేలింగ్ అవసరమా లేదా? సో వాళ్ళు చూసి మీకు చెప్తారు. సో ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి స్కేలింగ్ చేపించుకోండి. సో దీంట్లో వచ్చేసరికి మన స్కేలింగ్‌లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. సబ్ జింజైవల్ అండ్ సూప్రా జింజైవల్. సో సూప్రా జింజైవల్ ఏంటంటే కనిపించేదాన్ని మనం అంటే మనకి టూత్ పైన కనిపిస్తూ ఉంటది. సో దాన్ని వచ్చేసరికి సూప్రా జింజైవల్. దాన్ని మనం సూప్రా జింజైవల్ స్కేలింగ్ అని అంటాము. అండ్ సబ్ జింజైవల్ అంటే కనిపించంది. గమ్ లోపల కూడా మనకి గార పట్టి ఉంటది. అది బయటికి మనం కనిపియదు. అలానే మనం కనిపియట్లేదు, ఏం లేదు కానీ వదిలేస్తే మాత్రము అదే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం కానీ, టూత్ లూజ్ అవ్వడం కానీ మెయిన్ రీజన్స్ అవుతుంది. అండ్ సబ్ జింజైవల్ వచ్చేసరికి మనకి డీప్ స్కేలింగ్ అని కూడా అంటారు. అండ్ స్కేలింగ్‌లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అండ్ ఇంకొకటి జీబీటీ. సో అల్ట్రాసోనిక్ స్కేలింగ్ ఏంటి అంటే మన స్కేలర్ టిప్ అని ఒకటుంటుంది. స్కేలర్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము. సో దాంట్లో ఏంటి అంటే మనకి కొంచెం లైట్‌గా సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ జీబీటీలో వచ్చేసరికి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే దాంట్లో మనకి వార్మ్ వాటర్ అండ్ ఒక కెమికల్ అనేది మనకి మిక్స్ అవుతుంది. సో దానివల్ల మనకి సెన్సిటివిటీ అనేది రాదు. సో గైస్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికెళ్లి స్కేలింగ్ అనేది మ్యాండేటరీగా చేపించుకుంటూ ఉండండి. సో దీనిపైన మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి మీరు కాల్ చేయండి. థాంక్ యూ.